మనము నేను ఈ SBI AAWL అని చెప్పి ఇలా ఆర్డర్లో రాశాను, కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు, స్టడీ చేసేటప్పుడు ఈ ఆర్డర్లో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు జస్ట్ గుర్తుండడానికి మాత్రమే ఈ ఆర్డర్ అనేది చూసాం. ఇది కూడా అంతే, ఇదే ఆర్డర్లో మనం ఒకదాని తర్వాత ఒకటి చూడాలనేటువంటి విధానం ఏం లేదు. సో కాబట్టి మనం ఫస్ట్ మనము ఒక ప్యాసేజ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి మొదటి అధ్యాయంలో ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఏంటి ఆ ప్యాసేజ్ అంటే, చూడండి ఒకసారి. మార్కు సువార్త మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 5వ అధ్యాయము మార్కు సువార్త చూడండి, 1 నుంచి 20 వచనాలు చూస్తే, వారు ఆ సముద్రమునకు అద్దరిన గెరాసేన దేశమునకు వచ్చిరి. సో ఇక్కడ 1 నుంచి 20 వచనాల వరకు ఒక ప్యాసేజ్ ఉంది కదండి. సో ఈ ప్యాసేజ్ మనం తీసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి? ఒక ప్యాసేజ్, మీరు ఏదైతే ఒక ప్యాసేజ్ని స్టడీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక పుస్తకాన్ని స్టడీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఒక అంశాన్ని స్టడీ చేయాలనుకుంటున్నారా, ఏదైతే స్టడీ చేయాలనుకుంటున్నారో దాన్ని ముందు మీరు ఏం చేయాలంటే ఎంచుకోవాలి ఫస్ట్. సో దాన్ని ఎంచుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, మనం పెట్టాం అబ్జర్వేషన్ కదండి. అబ్జర్వేషన్లో SBI AAWL పెట్టాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, లాస్ట్లో పెట్టాం. అంటే సాహిత్య శైలి, లిటరేచర్. సో ఈ సాహిత్య శైలి, సో మనము బైబిల్ అనేది అన్ని పుస్తకాల లాంటిదేనా అంటే, బైబిల్ అనేది అన్ని పుస్తకాల లాంటిది కాదు. ఎందుకు బైబిల్ అనేది అన్ని పుస్తకాల లాంటిది కాదు అంటే, బైబిల్ అనేది దేవుని యొక్క దైవ ప్రేరితం, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి గ్రంథము, దైవావేశము కలిగినటువంటి గ్రంథం. కాబట్టి బైబిల్ అన్ని పుస్తకాల లాంటిది కాదు. మరి బైబిల్ అన్ని పుస్తకాల లాంటిదేనా అంటే, బైబిల్ అన్ని పుస్తకాల లాంటిదే. ఎలాగ అన్ని పుస్తకాల లాంటిది? ఏ విధంగా అన్ని పుస్తకాల లాంటిది అంటే, మనకి లిటరేచర్లో, మనకి సాహిత్యంలో కొన్ని రకాలైన శైలిలు ఉంటాయి. మనకి ఈ లోకల్లో ఉన్నటువంటి సెక్యులర్గా ఉండే పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు అందులో పద్య భాగం ఉంటుంది, గద్య భాగం ఉంటుంది కదండి. ఆ తర్వాత చరిత్ర ఉంటుంది, మనం పుస్తకాలు చదివేటప్పుడు చరిత్ర ఉంటుంది. ఆ తర్వాత మనం చదివేటువంటి పుస్తకాల్లో రకరకాలైనటువంటి భాషా శైలిలు, చమత్కారంతో కూడినటువంటి భాషా శైలిలు, అలంకార రూపమైనటువంటి భాషా శైలిలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అదేవిధంగా బైబిల్లో కూడా మనకి ఏంటంటే, బైబిల్లో కూడా రకరకాల భాషా శైలులు ఉన్నాయి. ఈ భాషా శైలులు అంటే, బైబిల్లో కూడా సాహిత్య శైలిలో రకరకాలైనటువంటి విధానాల్లో ఈ యొక్క బైబిల్ గ్రంథం రాయబడింది. సో ఈ బైబిల్ అనేది అన్ని పుస్తకాలు లాంటిదేనంటే అన్ని పుస్తకాలు లాంటిది కాదు. మరి అన్ని పుస్తకాలు లాంటిదేనంటే లిటరేచర్ పరంగా అన్ని పుస్తకాలు లాంటిలాగే కనిపిస్తుంది. కాబట్టి మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ భాషా శైలిని లేదా ఆ సాహిత్య శైలిని, అంటే ఏంటి చెప్పండి? సాహిత్య శైలి. ఆ సాహిత్య శైలిని మనము అర్థం చేసుకోవాలి. సో మనకి బైబిల్లో మనం ఒక ప్యాసేజ్ తీసుకున్నాం, ఎంచుకునుట. ఫస్ట్ ఏం చేసాము? ఒక ప్యాసేజ్ ఎంచుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఉన్నటువంటి మొదటి 20 వచనాల్లో ఒక ప్యాసేజ్ ఉంది. సో ఆ ప్యాసేజీలో ఉన్నటువంటి సందర్భము, థీమ్ ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరచడం, ఇవంతా మనకు కనిపిస్తుంది. సో దాన్ని మనం ఏం చేసాం? ఫస్ట్ ఎంచుకున్నాం. సో ఎంచుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ ఈ WL ఇది మనం పెట్టుకున్న కోడ్ కదా, ఇదంతా ఒక ఆర్డర్లోనే చేయాలని ఏం లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది అంటే, ఈ లిటరేచర్, ఈ సాహిత్య శైలి ఎలా ఉంది అంటే, ఈ సాహిత్య శైలి అంటే ఏంటి? కాబట్టి మొట్టమొదటిది సాహిత్య శైలి అంటే, బైబిల్ అనేది
ఇందులో కథనం లేదా చరిత్ర. బైబిల్లో ఏముందంటే చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే కథనం లేదా చరిత్ర, అంటే నెరేటివ్ ఆర్ హిస్టరీ. బైబిల్లో కొన్ని పుస్తకాలు కథనం రూపంలో ఉన్నాయి. మీరు చూస్తే ఇది ఇంకా మరి బైబిల్లో కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే ఎక్స్పోజిషన్, టీచింగ్ ఉంటుంది, బోధన అంటే బోధించినట్టుగా కనిపిస్తాయి. బైబిల్లో కొన్ని పుస్తకాలు గద్య భాగం రూపంలో ఉంటాయి. బైబిల్లో కొన్ని పుస్తకాలు మరి పద్య భాగం రూపంలో ఉంటాయి, కావ్య గ్రంథం రూపంలో ఉంటాయి. కొన్ని పుస్తకాలు ప్రవచనాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలు మనం చూస్తే మరి సామెతలు, అవి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా మనకి కనిపిస్తాయి. అదేవిధంగా బైబిల్లో ఉపమానాలు ఉన్నాయి. అదేవిధంగా బైబిల్లో దృష్టాంతాలు ఉన్నాయి. సో ఇటువంటి సాహిత్య శైలిలో మనం చదువుతున్న బైబిల్ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ సాహిత్య శైలి అంతా కూడా మనం చూస్తున్నప్పుడు మనం చదివేది ఫస్ట్ మనం తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఎంచుకున్నామో అది ఏ సాహిత్య శైలిలో ఉన్నది అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి, అది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మార్కు సువార్త ఉన్నటువంటి ఆ భాగము ఏ శైలిలో అని చెప్పండి ఒకసారి మీరు చదివి. మార్కు సువార్తలో ఉన్నటువంటి 5వ అధ్యాయము మొదటి 20 వచనాల్లో జస్ట్ మీరు అంతా చదవక్కర్లా, అలా చూసి మీరు చెప్పొచ్చు. అది హిస్టరీనా, అది టీచింగా, లేకపోతే అది ఏమైనా ప్యారబుల్ అంటే ఉపమానాలు. సో అలగోరి అంటే దృష్టాంతములు. అది లేకపోతే పొయిట్రీనా, పద్యభాగమా, అది సామెతల, పరిజ్ఞానాన్ని ఇచ్చేవా, అది ప్రవచన గ్రంథాలు చెప్పండి. సో అవి నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు. సో బైబిల్లో పాత నిబంధనలో మొదటి 15 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో మొదటి 5 పుస్తకాలు, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కథనం లేదా చరిత్ర. ఏం చెప్పండి, మొదటి 17 పుస్తకాలు అంటే దాదాపు మనకి ఆదికాండం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు కూడా మీరు చూస్తే ఇవన్నీ కూడా నెరేటివ్ అండ్ హిస్టారికల్ అనే కోవలోకి వస్తాయి. సో అంటే ఏంటి నెరేటివ్ అండ్ హిస్టారికల్ అంటే ఏంటంటే ఇవి జరిగినట్టుగా రాయబడ్డాయి. ఏమేం జరిగాయో ఆ జరిగిన సంఘటనలు జరిగినట్టుగా యథాతథంగా ఉన్నట్టుగా రాశారు. అందులో లోతు అంశం కావచ్చు, అందులో ఆదికాండం సృష్టించడం కావచ్చు, అందులో మరి జల ప్రళయం రావడం కావచ్చు, అందులో అబ్రహాము, ఇజ్రాయిల్ చరిత్ర, ఇదంతా కూడా మనం ఏంటంటే దాన్ని ఏమంటారంటే చరిత్ర, కథనం ఆర్ నెరేటివ్ ఆర్ హిస్టరీ. సో ఈ రెండిటిలో ఉంటుందన్నమాట. కాబట్టి అదే విధంగా మరి మొదటి ఎంటిలో కొత్త నిబంధనలో ఉన్న 5 పుస్తకాలు, మొదటి 4 సువార్తలు, అలాగే మరి అపోస్తుల కార్యాల గ్రంథం, ఈ ఐదు కూడా ఏంటంటే ఈ కోవలోకి వస్తాయి. సో ఇప్పుడు మనం చదువుతున్న మార్క్స్ వార్తలో ఉన్నటువంటి ఇది ఏ సాహిత్య శైలి చెప్పండి. ఇదే సాహిత్య శైలి, హిస్టరీ, నరేటివ్, కథనం, హిస్టరీ. అంటే అది యథార్థంగా జరిగిన సంఘటన, అది కథ కాదు, అదేదో ఒక ప్రసంగం కాదు, అది ప్రవచనం కాదు, అది యథార్థంగా అక్కడ జరిగినటువంటి సంఘటన. సో మనం ఎంచుకున్నటువంటి అంశంలో, మనం తీసుకున్నటువంటి ప్యాసేజ్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ లిటరేచర్ ప్రకారం ఇది అసలు ఏ సాహిత్య శైలిలో రాయబడింది, ఇది ప్రవచనమా, ఇది గద్యమా, ఇది పద్యమా, ఇది చరిత్ర, లేకపోతే ఇది సాహిత్యము, ఇది దృష్టాంతం, ఉపమానమా, ఏదనేది మనం ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో అలా చేయకపోతే ఏం జరుగుతుంది అంటే దాన్ని వివరించేటప్పుడు దాని అర్థం మారిపోతుంది, దాని యొక్క భావం మారిపోతుంది. మనం తిరిగి దుర్బోధలు చేస్తాం. మనం చక్కగా దుర్బోధలు చేస్తాం అన్నమాట. సో
సో మరి ఈ కథనము చరిత్ర మనం చదివేటటువంటి మనం ఎంచుకున్నటువంటి ఆ పాఠ్య భాగము చరిత్రలో ఉంది. చరిత్ర గ్రంథాలకు సంబంధించిన ఎంచుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అందులో ఏమి మనం పరిశీలించాలంటే అందులో సంఘటనల్ని మనము పరిశీలించాలి. ఏం చెప్పండి? సంఘటనలు అంటే అక్కడ చరిత్ర అంటే ఆ సంఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు అది ఇలా ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది. అవునా? మనకి మరి ఆదికాండంలో చూస్తే ఆదికాండంలో జలప్రళయం వచ్చింది. అదంతా ఏంటి? అదంతా ప్రవచనమా? కాదు, జరిగిన సంఘటన. యేసుక్రీస్తు వారు మరి ఆయన సముద్రం మీద దాటుకుంటూ వచ్చారు. అదేంటి? ప్రవచనమా? పద్యమా? కాదు, జరిగిన సంఘటన. కాబట్టి మనము లిటరేచర్లో, సాహిత్య శైలిలో మనం ఏం చూడాలంటే అది దాంట్లో జరిగిన సంఘటనల్ని మనం పరిశీలించాలి. మొట్టమొదటిది ఏం చెప్పండి? లిటరేచర్లో హిస్టరీ, నెరేటివ్ అండ్ హిస్టరీ మనం గమనించవలసింది. సో రెండోది ఏంటంటే టీచింగ్ అన్నమాట. బోధ, రెండోది టీచింగ్ అండ్ ఎక్స్పోజిషన్. సో బైబిల్ సాహిత్య శైలి మనం పరిశీలిస్తున్నప్పుడు బైబిల్లో మనకి బోధన, అదేవిధంగా ఎక్స్పోజిషన్స్ ఉన్నాయండి. సో మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనం రోమా పత్రిక నుంచి చూస్తే యోధా పత్రిక వరకు ఏం చెప్పండి? ఇది ఇప్పుడు మీరు ఎంచుకున్న అంశము ఈ రోమా నుండి యోధా మధ్య ఉన్న పత్రిక ఏదైనా ఎంచుకున్నారు. అప్పుడు ఇదేం చెప్పండి? అదేమవుతుంది? అదే సాహిత్య శైలి అవుతుంది, అది బోధన అవుతుంది, టీచింగ్ అవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ఏమవుతుంది? కొండ మీద ప్రసంగం ఏమవుతుంది? ఎక్స్పోజిషన్, టీచింగ్, అది బోధన, ప్రసంగం. అదేవిధంగా మరి పాత నిబంధనలో కూడా కొంతమంది భక్తులు జరిగిన సంఘటనలోనే ఈ చరిత్ర హిస్టరీలోనే కొంతమంది కొన్ని ప్యాసేజ్ల పరంగా మనం చూస్తున్నప్పుడు మోషే నించొని ఇజ్రాయేలీలకి బోధిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రంలో మీరు ఇలా చేయాలి, ద్వితీయోపదేశ కాండంలో మీరు ఇలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి బోధిస్తూ వాళ్ళకి ప్రసంగం చేస్తూ ఉంటాడు. అంటే అది చరిత్రే, అది ఆల్రెడీ జరిగిన చరిత్ర. అయితే ఆ చరిత్రలో చెప్పే బోధ అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది చరిత్రే, కానీ ఆ చరిత్రలో వాళ్ళు జరిగిన ఆ సంఘటనలో వాళ్ళు బోధిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అది చరిత్రాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత చరిత్ర వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది? బోధ జరుగుతుంది. ఇప్పుడు ఆ బోధ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు ఆ బోధ? ఏం బోధిస్తున్నాడు, ఎలా బోధిస్తున్నాడు, ఎందుకు బోధిస్తున్నాడు, ఆ బోధ యొక్క సారాంశం ఏంటి, ఇది మనం పరిశీలించాలి. సో బైబిల్లో మనం సాహిత్య శైలి మనం చూస్తున్నప్పుడు, లిటరేచర్ మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ఏముందంటే బోధ ఉంది, వివరణ ఉంది. సో ఈ బోధనలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ బోధనలో తర్కం ఉంటుందండి. తర్కం ఉంటుంది, లాజిక్ ఉంటుంది అనమాట. లాజిక్ ఉంటుంది. ఏంటి లాజిక్? మీరు చూడండి, రోమా పత్రిక చూడండి ఒకసారి. రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. రోమా పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చూడండి, ఇక్కడ చాలండి. ఇక్కడ మీరు చూస్తే పౌలు ఏదో విషయాన్ని బోధిస్తున్నాడు.
అక్కడ ఒక తర్కం చూపిస్తున్నాడు. అట్లా అనొచ్చా? అట్లా అనరాదు. ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలని పాపం మంది నిశ్చిందమా? అట్లా అనరాదు. ఎలాగూ దానిలో నిశ్చిందము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము మరణంలోకి బాప్తిసం పొందిన మీరు ఎరుగరా? అక్కడే క్వశ్చన్, అక్కడే ఆన్సర్. మళ్ళీ అక్కడ కాదు, అక్కడ అవును అంటున్నాడు. ఇదంతా ఏంటంటే మీరు అక్కడ ముక్క తీసుకొని అది చెప్పడం కాదు. అసలు ఆయన ఏం బోధిస్తున్నాడు అంటే ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన అంశం ఏదో ఉంటుంది. ఆ చెప్పే బోధలో ఏదో ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంటుంది. ఇప్పుడు నేను అంతా బోధిస్తున్నాను కదా, ఏంటి అంశం? నేను ఎందుకు బోధించే అంశం ఏంటి? అబ్జర్వేషన్, అవునా? కాబట్టి అసలు ఇప్పుడు ఏదైనా ఏ బోధని తీసుకోండి, ఆ బోధకి మూలాంశం ఏంది? అసలు ఆ బోధలో మనం చదువుతున్నటువంటి ఆ బోధలో ఆయన చెప్పాలనుకున్న అంశం ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? అసలు ఆయన ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నాడు? ఇలా చెప్పుకుంటూ వచ్చి నీతిమంతులు ఒక్కరిని అందరూ పాపం చేశారు, దేవుడిచ్చే ఉచితమైన కృప ద్వారా రక్షణ పొందుతున్నారు, విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. సో మనం ఈ బోధన మనం చూస్తున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏం చెప్పండి? అందులో తర్కం, అందులో ముఖ్యాంశం, మూలాంశం ఏంటి అనేది మనము పరిశీలన చేయాలి. సో అదేవిధంగా మరి మనం చూస్తే ఈ టీచింగ్లో ఈ సాహిత్య శైలిలో ఉపమానాలు ఉంటాయండి. ఉపమానాలు బైబిల్లో ఏమున్నాయి చెప్పండి? ఉపమానాలు. సో ఈ ఉపమానాలు పారబుల్స్ అంటారు. సో ఈ ఉపమానాలు మనం చూస్తే మనకి యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్క ఆయన బోధ మీరు చూస్తే ఆయన ఉపమానం లేకుండా బోధించలేదంట. ఎక్కువ శాతం ఆయన ఎలా ఆయన బోధించాడంటే ఉపమానాల ద్వారానే బోధించాడంట. సో మనం చూస్తే ఈ ఉపమానం అంతా ఉంటది. తప్పిపోయిన కుమారుడు నుంచి ఎంత చదువుకొస్తే ఉపమానాలు అనేవి వాటిలో ఏముంటదంటే ఒక నీతి ఉంటది. ఏం చెప్పండి? నీతి. ఇప్పుడు మన చిన్నపిల్లలకి కథ చెప్తాం కదా, చిన్నపిల్లలకి కథ ఉంటుంది, కథలో బుక్స్ ఉంటాయి. ఆ కథలో కింద నీతి, ఈ కథ వల్ల ఏంటి నేర్చుకునే నీతి అని చెప్పి మళ్ళీ కింద చిన్న అండర్లైన్ ఇచ్చి అక్కడ చిన్న లైన్లో రాస్తాడు ఆ యొక్క నీతి. సో దాన్ని ఉపమానాలు అంటారు. సో బైబిల్లో ఉన్నటువంటి ఉపమానాలు మనం చదువుతున్నప్పుడు ఆ ఉపమానాల్లో చెప్పబడినటువంటి నీతి ఏంటి, ఆ ఉపమానాల్లో మనం నేర్చుకోబోతున్నటువంటి ఆ నీతి ఏంటి అనేది మనము గ్రహించాలి. సో ఈ ఉపమానం చెప్తున్నప్పుడు ఆ ఉపమానం అసలు ఏ సందర్భంలో రాయబడింది, ఏ సందర్భంలో చెప్తున్నారు అంటే ఉపమానం యొక్క నీతి మనం తెలుసుకోవాలంటే ఆ ఉపమానము ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పారు, అసలు ఈ ఉపమానము ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా అసలు ఈ ఉపమానం నుంచి వాళ్ళు చెప్పదలుచుకున్న నీతి ఏంటి అని మనం పరిశీలించాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో ఏంటి నీతి అంటే, మీరు ఆ పైన అసలు ఆ ఉపమానం చెప్పే సందర్భం చూస్తే ఆయన క్షమించే తండ్రి అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరి దావీదు పాపం చేసినప్పుడు ఆయన కూడా నాతాను వచ్చి ఒక ఉపమానాన్ని చెప్తాడు. అక్కడ కూడా ఏంటంటే ఆయన ఆ ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటంటే అక్కడ అతని హెచ్చరిక అనమాట. దావీదుని దేవుడు మరి హెచ్చరిస్తా ఉన్నాడు, ఆ పాపం చేసిన వాడు నీవే, తిరిగి పశ్చాత్తాపడు అని చెప్పి అందులో ఉన్నటువంటి నీతి చెప్తా ఉంటాడు. సో ఈ ఉపమానాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ ఉపమానాల్లో నుంచి ఒక సిద్ధాంతాన్ని తయారు చేయకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? ఆ ఉపమానాలు చదువుతున్నప్పుడు ఉపమానంలో నుంచి ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని ఎప్పుడు తయారు చేయకూడదు. మీరు దాదాపు మీకు ఒక ఉపమానం మీకు చూపిస్తాను. సో మంచి సమరయుడు ఉపమానం ఉంది, మనందరికీ తెలుసు. ఈ ఉపమానంలో మరి ఆ మంచి సమరయుడు ఉపమానంలో దాదాపు 500 సంవత్సరాల పాటు ఈ ఉపమానంలో నుంచి ఒక ప్రసంగాన్ని చేస్తూ వచ్చేవాళ్ళంట. ఏంటి ఉపమానం అంటే, మంచి సమరయుడు ఏం చేశాడు? లోకాసు వార్త 10వ అధ్యాయం 30 నుంచి 37వ వచనం వరకు మనకు తెలుసు. సో ఏముంటుంది అక్కడ అంటే, ఒక సమరయుడు ఉంటాడు. ఆ సమరయుడు యెరూషలేము నుంచి యెరికోకు వస్తాడు. యెరికోకు వస్తున్నప్పుడు దారిలో
దారిలో కొంతమంది దొంగలు అతన్ని దాడి చేస్తారు, అతను గాయపరచబడతారు, కింద ఉంటారు, పడిపోతారు. ఆ సమయంలో కొంతమంది లేవీలు, కొంతమంది యాజకులు అటువైపు వెళ్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ ఆ సమయంలో ఒక సమరీయుడు వస్తే అతన్ని తీసుకొని అతను ఆదరించి అతన్ని తీసుకెళ్లి ఒక మంచి హోటల్లో పూటకోలు వాళ్ళ దగ్గర పెట్టి ఏం చేస్తారంటే అతనికి ఒక రెండు కాసులు అతనికి ఇచ్చి, డబ్బులు ఇచ్చి, 2 నాణేలు అతనికి ఇచ్చి, ఏదైనా ఉంటే జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వచ్చి అతనికి ఏదన్నా అవసరం అయితే నేను చెప్తాను. ఇది మనకి తెలిసినటువంటి ఉపమానం కదండి. చాలా ఇది ఎలా ప్రసంగిస్తాలంటే, ఒక మనిషి యెరూషలేము నుంచి ఎరుకోకు వస్తాడు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, ఎరుకు అంటే లోకం. అంటే దేవుని సన్నిధి నుంచి ఒక వ్యక్తి లోకంలోకి వచ్చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో లోకంలోకి వస్తున్నప్పుడు దొంగలు వచ్చి ఏం చేశారంటే దాడి చేశారు. ఎవరు చేశారు? దొంగలు. ఈ దొంగలు ఎవరంటే సాతాను. దొంగలు ఎవరంట? సాతాను దాడి చేసిందంట. సో ఇప్పుడు పడిపోయినప్పుడు లేవీలు వచ్చారు. లేవీలు వచ్చినప్పుడు లేవీలు ఏంటంటే వారు ఏమైనా సహాయం చేశారా? సహాయం చేయలేదు. అంటే ధర్మశాస్త్రము యాజకులు ఏమి సహాయము చేయలేకపోయారు. అప్పుడే కరెక్ట్ అదే టైంలో మరి మంచి సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అనమాట. యేసుక్రీస్తు ప్రభు అంట. ఈ సమరయుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తీసుకెళ్ళి ఏం చేశాడు అంటే, ఈ సమరయుడు తీసుకెళ్ళి ఏం చేశాడు? హోటల్లో పెట్టాడు. ఈ హోటల్ ఏంటంటే పూటకుళ్ళు అని కదా. హోటల్ ఏంటంటే సంఘం అంట. హోటల్ ఏంటి? ఈ హోటల్ సంఘం. కాబట్టి 2 కాసులు ఇచ్చాడు. ఈ 2 కాసులు ఏంటంటే ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన అన్నమాట. తర్వాత మళ్ళీ నేను తిరిగి వస్తానన్నాడు. ఈ తిరిగి రావడం అంటే ఏంటంటే రెండవ రాకడ. బాగా కుదిరే కదండి, బాగా సెట్ అయ్యాయి. సో దాదాపు 500 సంవత్సరాల పాటు ఇదే చెప్పుకోవాలన్నమాట. సో బైబిల్లో ఉన్నటువంటి ఈ బైబిల్లో పారబుల్స్ అనేవి అవి జరిగిన సంఘటనలు కాదు, ఒక నీతిని, ఒక సత్యాన్ని తెలియజేయడానికి వాడబడినటువంటి అంశాలు అన్నమాట. సో అందులో ఒక ఆయన అన్నాడు, లాస్ట్లో ఒక దాన్ని మర్చిపోయాడు. ఆ లాస్ట్లో ఒక గాడిదనెక్కి వెళ్ళాడు కదా, ఆ గాడిద ఎవరో కాదు, ఆ ప్రసంగం చేసినోడు అని చెప్పి అన్నాడు అన్నమాట ఒక ఆయన. సో ఈ ఉపమానాలు మనం చదువుతున్నప్పుడు ఆ ఉపమానంలో ఉన్నటువంటి నీతి ఏం చెప్పండి? ఆ నీతి సూత్రం ఏంటి, నీతి సూక్తి ఏంటి, లేదా ఆ సత్యం ఏంటి అనేది మనం చూడాలి. తర్వాత మనం చూస్తే బైబిల్లో ఎల్గోరి అంటే దృష్టాంతాలు ఉంటాయండి. ఏమున్నాయండి? సో మనం చదువుతున్నప్పుడు ఇదంతా ఏంటి చెప్పండి? ఒక ప్యాసేజ్ ఎంచుకున్నప్పుడు దాన్ని చదువుతున్నప్పుడు ఇది కథనము, ఇది చరిత్రకు సంబంధించిందా, ఇది బోధకు సంబంధించిందా, ఇది ఉపమానమా, ఇది దృష్టాంతమా అనేది మనము ఐడెంటిఫై చేసినప్పుడు దేన్ని ఏ విధంగా మనము ధ్యానం చేయాలి అనేది మనకేమవుతుంది చెప్పండి? అర్థం అవుతుంది. అది మనం అలా ఐడెంటిఫై చేయకపోతే ఏం జరుగుతుందంటే దాన్ని మనం తప్పుడు అర్థాన్ని మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి దృష్టాంతాలు, బైబిల్లో ఏమన్నా దృష్టాంతాలు ఉన్నాయి. ఈ దృష్టాంతాలు మనం చూస్తే మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మొదటి వచనం, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించు ప్రతి తీగను ఆయన ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవల్లని పనికిరాని తీగలను తీసివేచున్నాను. సో ఇదంతా ఏంటి? 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అంటే బైబిల్లో దృష్టాంతాలు కూడా ఉంది. మనం చదివేటటువంటి ప్యాసేజీలో ఏంటి
మనం చదివేది దృష్టాంతమా ఉపమానం అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో మరి ఉపమానంలో అయితే ఒకే ఒక నీతి మనకి అందులో కనిపిస్తుంది. మరి దృష్టాంతంలో అయితే ఏంటి, ఎక్కువ ఎక్కువ పోలికలు కనిపిస్తాయి. దృష్టాంతం పోలిక, ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరు? ఇప్పుడు ద్రాక్షవల్లి దేవుడు, తీగలు ఎవరు? విశ్వాసం. సో ఈ విధంగా ప్రతిదానికి ఎక్కువ పోలికలు మనకి అందులో మనకు కనిపిస్తాయి. సో నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి, అంటే పోలికలు అందులో ఏముంటాయంటే ఎక్కువగా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో మరి మీరు ఉపమానానికి దృష్టాంతానికి ఉన్నటువంటి తేడా మనం చూస్తే, ఉపమానంలో అయితే ఒకే ఒక పోలిక ఉంటుంది, దృష్టాంతంలో అయితే ఎక్కువ పోలికలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ ప్యాసేజ్ అంతా చెబితే, ఉపమానం అంతా చెబితే అందులో ఒక సత్యం ఉంటుంది, క్షమించే తండ్రి, నాణ్యాలు పోగొట్టుకునేటువంటి ఉపమానం, తప్పిపోయిన కుమారుడు ఉపమానం, అందులో ఒకే సత్యం మనకు కనిపిస్తుంది. అది దృష్టాంతంలో చూస్తే ఎక్కువ పోలికలు ఉంటాయి. సో మరి ఉపమానం మనం చూస్తే అది నిజ జీవితానికి సంబంధించినటువంటి కథలాగా మనకి కనిపిస్తుంది. అదే మరి దృష్టాంతం చూస్తే అది ఒక నాటకం లాగా, అది అంతర్గతంగా మనకి అర్థం కానట్టుగా ఉంటుంది అనమాట. వెంటనే అర్థం కాదు, ద్రాక్షవల్లి, తీగలు, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తే అందులో ఒక మనం అలంకారం రూపంలో ఉపమాన అలంకారం అనేది, ఈ ఉపమాన అలంకారం, ఉపమానాల్లో ఈ ఉపమాన అలంకారం అనేది ఎక్కువగా ఉపయోగిస్తారంట, ఉపమాన అలంకారం. అదే మరి దృష్టాంతంలో మరి చూస్తే రూపక అలంకారం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఉప్పు అయి ఉన్నారు, మీరు ఆ నక్కతో ఇలా చెప్పు అంటాడు. ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని? హేరోదుని గురించి మాట్లాడతాం. సో ఈ విధమైనటువంటి అంశాలు ఎందులో ఉంటాయంటే దృష్టాంతాల్లో, అల్గోరీలో మనకు ఉంటాయి. ఆ తర్వాత మనం చూస్తే పద్య భాగం. ఇప్పుడు ఎన్ని చెప్పాను చెప్పండి? ఇది చెప్పిన తర్వాత మళ్ళీ టీ బ్రేక్కి వెళ్దాం మనం. పోయిట్రీ, బైబిల్లో సాహిత్య శైలిలో మనకి ఏముందంటే పోయిట్రీ ఉంది. పద్య భాగం ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పద్య భాగం. సో బైబిల్లో మనకి పద్య భాగం ఉంది. సో పద్య భాగంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏమని చెప్పండి? పద్య భాగంలో ఏమేమి గ్రంథాలు ఉన్నాయి చెప్పండి? కీర్తనలు, ఆమెతలు, ప్రసంగి, పరమగీత. సో పద్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు అసలు మనం తీసుకున్న ప్యాసేజ్ ఇదేంటి, ఇది పద్యమా, గద్యమా, పోయిట్రీనా ఏంటి అనేది మనము చూసుకోవాలన్నమాట. సో మనం పద్యాన్ని మనం చూస్తే పద్య భాగంలో మనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఎక్కువగా మనం వాటిలో పరిశీలించాల్సింది ఏంటంటే ఫీలింగ్స్ అన్నమాట, అనుభూతులు అన్నమాట. సో అనుభూతి, సో వాళ్ళలో వాళ్ళ యొక్క భావన, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, సో అవన్నీ కూడా వారి భావాలు, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ చేసి అందులో చెప్తూ ఉంటారు అనమాట. సో మనకి దేవుని ప్రేమించాలి అనేది మనకు ఉందనుకోండి, దేవుని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి ఏంటి అని చెప్పేసి మన మామూలుగా పత్రికలో రాయబడి ఉంటుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. అదే మీరు ఇదే విషయాన్ని పద్య భాగంలో చెప్పాలనుకోండి, ఇక దాంట్లో ఉన్న లోతు, ఆ ప్రేమ యొక్క పొడుగు, ఆ ప్రేమ యొక్క లోతు ఎంత వివరంగా వెళ్తారు అంటే ఆ ఫీలింగ్స్ లో నుంచి, అనుభూతుల్లో నుంచి తీసుకురావడం మనం చూస్తూ ఉంటాం. అందుకే మీరు పరమగీతం చూస్తే ఆ పరమగీతంలో నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు అని చెప్పి ఈమె ఆయన్ని పొగుడుతూ ఉంటుంది అనమాట. అనేక పద్మరాగముల కంటే ఇంకా ఏదో వివరిస్తూ ఉంటాడు అనమాట. పోయిన మీకు వారం నేను చదివి వినిపించాను, నా ప్రియురాలు ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అని చెప్పి అంతా కూడా వివరించి చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి? ఇదంతా పద్యభాగం. ఆ ఫీలింగ్స్ లో నుంచి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అనుభూతులు, వారి భావనలు అన్ని కూడా మిళితమైపోయి ఆ యొక్క విధానాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి అందులో వాడే పదాలని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ పదాలు ఇది అసలు ఏ శైలిలో ఉంది అని మనకు అర్థం కాకపోతే దాన్ని మనం తప్పుడుగా అర్థం చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో మరి యూదుల యొక్క పద్య భాగాన్ని మనం చూస్తే యూదుల్లో ఎవ్రీ పోయిటరీలో ప్యారలిజం అని ఉంటుందండి. ఏం చెప్పండి?
ప్యారలలిజం అంటే సమాంతరత, సమాంతరత లేదా సమాంతరత పద్య భాగం. సమాంతరత ప్యారలలిజం అంటారు దాన్ని. అంటే ఏంటి సమాంతరత ప్యారలలిజం అంటే, వాళ్ళు రాసినటువంటి పద్యాలని మనం చూస్తే 2-3 వచనాలు మనకి అందులో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, మనకి కూడా మన పద్య భాగంలో కూడా మనం తెలుగులో చూస్తే, మేడి పండి చూడు మేలుమైండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఇదేంటిది? ప్యారలలిజం. వేమన పద్యాలు కూడా ప్యారలలిజం ఉంటాయి. చెప్పులోని రాయి చెవులోని జోరేగా, ఇంటిలోన పోరు ఇంతింత కాదయ విశ్వరావిరామ వినురవేమ. ఇది ప్యారలలిజం. సో మన పద్యాలు కూడా అంటే ఒక పద్యాన్ని, ఒక భావాన్ని ఒక డైరెక్ట్ ఓలే చెప్పరు. దాన్ని 2-3 పదాలు ప్యారలలిజంలో మనకి చెప్పినప్పుడు దాని యొక్క ఆ పద్యానికి అది ఎంతో అందంగా మనకి వినసొంపుగా వినిపిస్తుంది అనమాట, ఉంటుంది. సో దానికి మనం కూడా తెలుగులో చాలా రకాలైనటువంటి పద్యానికి కొన్ని నియమాలు ఉంటాయి. సో మనం చూస్తే మత్తేమం, అవునా, పద్య భాగాల్లో ఏముంటాయి? చంపకమాల, మత్తేమం, ఆ తర్వాత ఇంకేం తేటగీతి అనుకుంటా, తేటగీతి, ఆట వెలది. మరి వేమన పద్యాలన్నీ కూడా ఆట వెలది పద్యాలు అంటారు. సో ఇలాగే మీరు యూదుల యొక్క పద్య భాగాల్లో కూడా, ఇప్పుడు మనం చదివే కీర్తనల గ్రంథం మనం పుస్తకం లాగా చదువుతున్నాం, కానీ ఇదంతా కూడా యూదుల పాటల పుస్తకం అనమాట. ఏంటి చెప్పండి? పాటల పుస్తకం. సో కాబట్టి పాటలు ఎలా ఉంటాయి? పాటలాగానే ఉంటాయి. కాబట్టి మనం ఎలా చదువుతాం అంటే పాటల్ని ఏదో ఒక లెటర్ లాగా చదువుతాం. కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందని తేడా వస్తుంటుంది అన్నమాట. కాబట్టి మనం ఈ పద్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఈ పద్య భాగము ఎప్పుడు కూడా అలంకార శైలిలో రాయబడి ఉంటాయి అన్నమాట. అలంకారయుక్తంగా రాయబడినటువంటి విధానంలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్యారలలిజాన్ని మనము గుర్తించాలి. మీరు చూస్తే ఆయన మంచివాడు, ఆయన చాలా మంచివాడు, 2 ఒకటే కదా? 2 ఒకటే. అంటే ఒక పదాన్ని 2 సార్లు చెప్తూ ఉన్నారనమాట. మీరు కీర్తనల గ్రంథము మీరు చూస్తే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. 2 ఒకటే. వాళ్ళు చెప్పే సత్యం ఒకటే, కానీ దాన్ని 2 సార్లు వివరిస్తున్నాడు అన్నమాట. దాన్ని ప్యారలలిజం అంటాం అన్నమాట. దాన్నే ఒక సత్యాన్ని 2-3 లైన్లలో ఇలా వివరించడం జరుగుతుంది. సో దాన్ని ప్యారలలిజం అంటాం. మన తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి మనం యూదుల ప్యారలలిజాన్ని అర్థం చేసుకోకపోతే మనం చదివేటటువంటి ఆ పద్య భాగం యొక్క అర్థం కాదనమాట. కాబట్టి మనం యూదుల ప్యారలలిజంలో చూస్తే ఫస్ట్ సినానమస్ అనే కొన్ని వాళ్ళ ప్యారలలిజాలు ఒక 4-5 మనం చూద్దాం. ఫస్ట్ది వాళ్ళ సినానిమస్ అనమాట. ఏంటి సినానిమస్ అంటే? పునరావృతం అవుతాయి. ఈ ప్యారలలిజంలో సినానిమస్ ప్యారలలిజం అంటారు. నేను ఎక్కువ టైం రాయడానికి అయిపోతుందని ఎక్కువ రాయట్లేదు, డైరెక్ట్గా చెప్తానికి ప్రయత్నం చేస్తున్నా. సినానిమస్ ప్యారలలిజం అంటే 2 వరుసలు ఉంటాయండి. 2 వరుసలు ఒకే ఆలోచనని వ్యక్తీకరిస్తాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం 1:3 మనం చూస్తే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి ఎరుగును. 2 ఒకటే. దాన్ని సినానిమస్ ప్యారలలిజం అంటారండి. అదేవిధంగా మరి చూస్తే, మరి కీర్తనలో 103:15 చూస్తే, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వునట్లు వాడు పోయినో. అదేవిధంగా కీర్తన 19:1 చూస్తే, ఆకాశము దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షమైన చేతి పనిని రుచిరపరచుంది. 2 ఒకటే. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని పునరావృతం చేస్తున్నారు. పునరావృతం. దీన్ని సినానిమస్ ప్యారలలిజం అంటారండి. తర్వాత రెండవది యూదుల ప్యారలలిజంలో యాంటిథెటిక్ అనమాట. యాంటిథెటిక్ ప్యారలలిజం. యాంటిథెటిక్ ప్యారలలిజం అంటే
విరుద్ధమైనది యాంటిథెటిక్ అంటే విరుద్ధ భావం వస్తుంది. ఏంటి విరుద్ధ భావం? మీరు అంటే మొదటి వరుస వస్తుంది, దాని రెండవ వరుస వ్యతిరేకిస్తుంది అనమాట. మీరు మృదువైన మాట క్రోధమును చల్లార్చును, సామెత 15:6 ఒకటి ఉంటుంది. నొప్పించు మాట కోపమును రేపును. మొదటిదేమో మృదువైన మాట, రెండోదేమో నొప్పించు మాట. అంటే ఏం జరుగుతుంది? ఇది యాంటిథెటికల్ ప్యారలలిజం అంటారు. ఇది ఎందులో ఉంది? మనం ఇందులో నుంచి మాట్లాడుతున్నాం. యూదుల పద్య భాగంలో వాళ్ళకున్న నియమాల్లో మనం చూస్తున్నాం. రెండోది సింథటిక్ అండి. మూడోది సింథటిక్ అంటే కలుపుట. సింథటిక్ ప్యారలలిజం అంటే 2 వరుసలు చెప్తారండి. 2 వరుసలు చెప్పిన తర్వాత ఆ మూడో వరుస ఏం జరుగుతుందంటే, 2 వరుసలు ఒకే విషయాన్ని చెప్పి మూడో వరుస దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంటది. కీర్తనలో మీరు చూస్తే 37:6 మీరు చూస్తే చదవడానికి టైం పడుతుంది, అందుకే నేనే చదివేస్తున్నాను. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడపరుచును. ఇంకా కీర్తనలో 9 అధ్యాయం 10వ వచనం, 37 అధ్యాయం 4, 5 వచనాలు, 104 అధ్యాయం మరి 5వ వచనం, ఇవన్నీ కూడా ఏంటంటే రెండు వరుసలు వస్తాయి. ఈ 2 వరుసలని మూడో వరుస ఏం చేస్తుంది? ఏం చెప్పండి? సపోర్ట్ చేస్తుంది, సమర్థిస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీరు చూస్తే క్లైమాటిక్ అనమాట, 4వది. అంటే క్లైమాటిక్ అంటే వాతావరణ సంబంధమైనదనమాట. ఇది ఎలా ఉంటుంది? 2 సార్లు చెప్పి మూడో దాన్ని 2 సార్లు చెప్పి మూడోది ఇంకా దాన్ని వివరణాత్మకంగా తెలియజేస్తుంది. వాతావరణ సంబంధమైంది. మీరు చూస్తే కీర్తన 34:4లో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన బాధలన్నింటిలోంచి ఆయన వివరించను. ఆ 3 వచనాలు చదవాలి. ఆ 2-3 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది క్లైమాటిక్. 5వది చూస్తే హైపర్బోల్. ఇవి కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ మీకు కొంచెం జస్ట్ అవగాహన కోసమే. మీరు పుస్తకంలో మీకు అన్ని క్లియర్గా ఉంటే ఆ పుస్తకంలో మీకు అర్థమవుతుంది. అతిశయోక్తి అలంకారము ఇందులో బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇది చదువుతున్నప్పుడు ఆ భావాల్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు చూడండి 58వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి. 58:10. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కుందరు. అంటే భక్తిహీనుల రక్తం చూడడానికి ఎలా ఉంది? చాలా కష్టంగా కనిపిస్తుంది. దాన్ని అతిశయోక్తి అలంకారాన్ని ఎక్కువగా వారు ఉపయోగించే పదాలు మనకు కనిపిస్తుంది అన్నమాట. అతిశయోక్తి అలంకారము, హైపర్బోల్ అనేది బాగా ఎక్కువగా అందులో మనం యూజ్ చేయడం మనం చూస్తాం. అదేవిధంగా మీరు చూస్తే చాలా మంది మరి 137వ కీర్తన చదవండి ఒకసారి. 137:9. 137:9 మీరు చూస్తే సో ఈ వాక్యాన్ని చూపించి చాలా మంది అసలు మరి ఎన్ని రకాలుగా చెప్తూ ఉంటారంటే అసలు అర్థమే అంతే లేదనమాట. ఒక ఆయన రాజమండ్రిలో ఒక ఆయన చాలా ఫేమస్. ఆయన ఏం చెప్తున్నారంటే, చాలా ఫేమస్ స్పీకర్ ఆయన. పసిపిల్లలంటే ఆ బండ ఎవరో కాదు, ఆ బండ యేసుక్రీస్తే, హల్లెలూయా అంటున్నాడు అనమాట. ఆ బండ యేసుక్రీస్తే, కాబట్టి మీరు పసిపిల్లలను కొట్టడం అంటే మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ పసిపిల్లలు కొట్టడం, బండకేసి కొట్టడము అంటే మనం దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం, మంచిదే. కానీ అక్కడున్న వాస్తవ పరిస్థితిని, అసలు అది ఆ రాయబడినటువంటి ఆ యొక్క పదం ఏదైతే ఉందో దాని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం దానికి అంత వివరణలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాన్ని ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. మీరు చూస్తే దీన్ని హైపర్బోల్ ప్యారలలిజం అంటారు. ఆ ఆకాశాలు, ఆ మేడలు
ఆకాశాలని తాగుతున్నాయి అంటాం. మేడలు ఆకాశాలను తాగుతున్నాయా? అంత ఎత్తుగా ఉన్నాయి అని అర్థం. దాన్ని హైపర్బోల్ అంట. నా కన్నీరు దారలే కారుతుంటే నా పరుపు కొట్టుకొని పోతుంది అంటాడు. ఎవరో దావీదు. అసలు కన్నీరు కారిస్తే మనిషి ఎంత కన్నీరు కారుస్తాడు? మనిషి ఎంత కన్నీరు కారుస్తాడు? ఆ కన్నీటికి అసలు పరుపు కొట్టుకొని వెళ్ళేంత కన్నీరు మనిషిలో ఉంటుందా? ఉండదు. అంటే ఏం చెప్తున్నాడు? భావనలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్యారలలిజంలో పద్య భాగంలో వారి ఫీలింగ్స్, వారి ఎమోషన్స్ ని అధికంగా చేసి చెప్తారనమాట. వారి మొన్న నేను మీకు చదివించాను కదా, ప్రకటన గ్రంథం కాదు, పరమగీతంలో ఎన్నో అధ్యాయం అది. పరమగీతంలో ఒక వ్యక్తిని గురించి వివరిస్తున్నప్పుడు చదువుతారు ఒకసారి, అది ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. చదవండి, 7వ అధ్యాయం చదవండి. చదవండి సిస్టర్, చదవండి. చాలు. అంటే నిజంగా అసలు ఒక మనిషి అలా ఉంటాడా? అదంతా కూడా నిజమేనా? కాదు. అదంతా కూడా ఏంటి? అతిశయోక్తి, అలంకార రూపంగా రాయబడినటువంటి పదాలు. సో వాటిని ఎన్నో అధ్యాయం చేస్తుంది? 7వ అధ్యాయం 4వ వచనం. నీ కందర రూపం అని చెప్పి వివరిస్తున్నాడు. అంటే ఉన్నదాన్ని అత్యధికంగా చేసి చూపిస్తున్నాడు. అది ప్రేమైనా, అది ద్వేషమైనా, అది కోపమైనా, అది ఏదైనా సరే తన భావాన్ని ఆ విధంగా వివరిస్తున్నాడు. సో మరి 137వ కీర్తనలో బండకేసి కొట్టడం అంటే ఏంటంటే, ఇది అతిశయోక్తి అలంకారంలో వాళ్ళు బబులోను దేశంలో వారిని ఎంత చెరబట్టుకొని తీసుకెళ్లారు. బబులోనులో ఇజ్రాయేలీల్ని మరి చిన్నపిల్లల్ని కూడా చంపడం జరుగుతుంది. ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని ఎంతో మందిని చంపారు. ఎంతో మందిని చాలా చిత్రహింసలు పెట్టి చెరబట్టుకొని వారు తీసుకొని కొన్ని వందల సంవత్సరాల పాటు వారిని బానిసలుగా వారు తీసుకెళ్లారు. సో అలాంటి శత్రు దేశం గురించి వాళ్ళకున్న బాధ, వాళ్ళకున్న వేదన, వాళ్ళకున్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆ బాధను ఏం చేస్తున్నారు? వాళ్ళు వివరిస్తున్నారు. ఆ వివరించేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ బాధని ఏం చేస్తున్నారు? వెళ్ళగక్కుతూ దాన్ని ఆ అతిశయోక్తి అలంకారంలో వాళ్ళు రాస్తున్నారు. ఏమని? చూడండి, అది చదవండి ఒకసారి. పాడు చేయు బబులోను కుమారి, 8వ వచనం, 37:8. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. ఇప్పుడు బబులోను కుమారి అంటే బబులోనులో ఉన్న ఒక కుమారా? కాదు. అవునా? బబులోను కుమారి అంటే బబులోను ఉన్న ఒక కుమారి కాదు. బబులోను దేశాన్ని ఒక కుమారి అని దాన్ని ఏమంటున్నాడంటే అలంకార రూపంలో, ఒక స్త్రీ రూపంలో పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కుమారి ఉంది కాబట్టి బబులోను ఉన్న ఒక కుమారిని ప్రసంగం చేసాం అనుకో, అది ఎంత తప్పవుద్ది? ఇక్కడ నీ పసిపిల్లను బండకేసి కొట్టమని చెప్పాడని చెప్పి చాలా మంది మరి మతోన్మాదులు ఇది లేవనెత్తుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడు ఏమన్నా వాళ్ళని అలా కొట్టమని చెప్పాడా? దాన్ని సమర్థించాడా? దాన్ని మంచిదని చెప్పాడా? లేదు. వారి జీవితంలో వారు పొందినటువంటి ఆ శ్రమలని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కీర్తనలో, అది కావ్య గ్రంథం కాబట్టి ఒక విషయాన్ని కావ్య రూపంలో చెప్తున్నప్పుడు, ఒక విషయాన్ని ఒక బాధని కావ్య రూపంలో చెప్తున్నప్పుడు అది ఎలా ఉంటదంటే చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళి ఉంటుంది అనమాట. దాని అర్థం అది ప్రేమైనా, అది ద్వేషమైనా, అది కోపమైనా. కాబట్టి మనం దాన్ని అలా అర్థం చేసుకోవాలి తప్ప అక్షరార్థంగా తీసుకొని దాన్ని మనం అర్థం చేసుకోకూడదు. కాబట్టి ఇంకా మీరు చూస్తే దీన్ని బట్టి కూడా చాలా దుర్బోధలు వచ్చాయి. మీరు సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. సామెత గ్రంథము 8వ అధ్యాయము పెద్ద దుర్బోధ పుట్టిందనమాట దీని నుంచి. 8వ అధ్యాయము 22వ వచనం.
పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఇక్కడ ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే జ్ఞానం జ్ఞానము చెప్తూ ఉంటది అన్నట్టు. సో ఇక్కడ ఈ జ్ఞానం ఎవరండి అంటే వాళ్ళు చెప్తారు, ఈ జ్ఞానం ఎవరో కాదు, ఈ జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యెహోవా యేసుక్రీస్తు ప్రభువాన్ని సృష్టి ఆరంభంలో ఆయన సృష్టించాడు. కాబట్టి యేసు ప్రభు వారు చిన్న దేవుడు, ఆయన చిన్న, ఆయన యెహోవా పెద్ద దేవుడు. కాబట్టి యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు. ఆయన ఒక పెద్ద దుర్బోధ పుట్టింది. ఏంటి ఆ దుర్బోధ తెలుసా? వెరీ గుడ్ తమ్ముడు. యెహోవా సాక్షులు అనమాట. యెహోవా సాక్షులు అంటే వాళ్ళకి ఈ విధంగా అర్థమైంది అంటే అసలు వాళ్ళు చదివేటటువంటి బైబిల్ అసలు ఇది పద్య భాగమా, ఇది ఇది బోధన, ఎక్స్పోజిషనా, ఇది చరిత్ర గ్రంథమా, ఇది ఉపమానమా, ఇది దృష్టాంతమా అనేటువంటి కనీస జ్ఞానం లేకపోయినప్పుడు మనం కూడా దుర్బోధలు చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇదంతా నేర్చుకోవాలి, ఎందుకు ఈ బైబిల్ క్లాసులు ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని సరైన విధానంలో ఉపయోగించకపోతే ఏమొస్తుందంటే దుర్బోధ పుట్టుకొస్తుంది. సంఘానికి దేవునికి మేలు చేసేదానికంటే నువ్వు కీడు చేసేవాడుగా తయారవుతావు. దేవునికి ఉపయోగపడేవాడు కంటే దేవునికి వ్యతిరేకంగా దేవుని సంఘాన్ని పాడు చేసేవాడుగా నువ్వు తయారవుతావు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సత్యాన్ని, వాక్యాన్ని సరైన విధానంలో నేర్చుకోవాలి. సో ఇలా ఇదొకటే కాదండి, చాలా దుర్బోధలు పుట్టాయి. నేను ఒకసారి ఖమ్మం వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు సిస్టర్స్, మరి నేను కూర్చొని దేవుని వాక్యం చదువుతున్నాను లేకపోతే దేవుని పాటలు పెట్టుకున్నాను, కూర్చున్నాను. ఇద్దరు సిస్టర్స్ నా దగ్గరకు వచ్చాక చెప్తున్నారు ఏమనంటే, మీరు చర్చికి వెళ్తారా? వెళ్తానండి. ఏంటి మీరు ఎక్కడ వెళ్తారు, ఏంటి కథ అని చెప్పారు. ఇలా వెళ్తాను, ఏంటి మీరు ఎక్కడ, మీరు ఏంటంటే మీరు అవన్నీ చెప్పట్లేదు. ఇక ఒక డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారంటే, మనకు ఒక తల్లి ఉంది, మనకు ఒక తండ్రి ఉన్నాడు కదా, ఉన్నాడు. మనకు ఒక తల్లి ఉంది. ఎవరు ఆ తల్లి? ఆ తల్లి ఎవరంటే పరలోకపు తల్లి అంట. ఆ తల్లి ఎక్కడుంది బైబిల్లో అంటే చూపించారు. దానికి చూపిస్తాను. బైబిల్ ఓపెన్ చేశారు, మీరు తీయండి ఒకసారి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. నాలుగో అధ్యాయము 21 నుంచి చదవండి. 26 వచ్చిన చదవండి. అదిగో మన తల్లి. ఎక్కడండి? పైన యెరూషలేము అదిగో మన తల్లి అని చెప్పారు. నా ఒక్కసారిగా స్వామ్మో అనుకున్నాను అనమాట. ఎప్పుడు తెలిసింది? ఇది జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. చాలా దుర్బోధలు వచ్చాయి. అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని మంచిగా ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి, దేవుని ఎదగాలని చక్కగా బయలుదేరిన వాళ్ళే. కానీ దేవుని వాక్యం సరిగ్గా స్టడీ చేయడం, అధ్యయనం చేయడం, అండర్స్టాండింగ్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుందండి? ఇలాంటి దుర్బోధల్లో పడిపోతున్నారు, ఇలాంటి దొంగ బోధకుల్లో చిక్కుపోతున్నారు. వాళ్ళు కూడా ఇది నిజమే కదా అనుకుంటున్నారు. అపవాది సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు, శోధించినప్పుడు కూడా ఎక్కడో వేరేదాన్ని తీసుకుని రాలా, వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. నువ్వు దూకితే నువ్వు దేవతలు పట్టుకుంటాయని చెప్పావు కదా, ఉంది కదా, పట్టుకుని తినరాదు, పట్టుకుని దూకరాదు అని చెప్పి అన్నాడు. నువ్వు దూకితే పట్టుకుంటాయి కదా, నువ్వు దూకేసే నిన్ను పట్టుకుంటాయని. అప్పుడు ఆయన అన్నాడు, నీ దేవుడని యెహోవాని శోధించే వాళ్ళదు అని కూడా ఉంది అని చెప్పాడు. అప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఈ రొట్టెలు తీసుకొని తిను ఆహారం అని చెప్పంటే ఆయన అన్నాడు,
రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవించగలని వాక్యం ఉందని చెప్పాడు. అంటే వాక్యానికి వాక్యమే సమాధానం చెప్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళంతా ఎర్రి వాళ్ళుగా ఉంటారని చెప్పి పౌలు గారు ఏం చేసిందంటే ముందే దాని పైనే రాశాడు ఇది అలంకారం అని చెప్పి. అయినా సరే వాళ్ళకి అర్థం కాల. చూడండి పైన 24 వచనం చదవండి. చదవాలి. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి పైనే ఉన్నాయి. నేను చెప్పాను పైన ఇదంతా కూడా అలంకార రూపంలో ఉందని చెప్పి పైన చదివిస్తే వాళ్ళు నా మాట వినట్లా. ఎందుకంటే ఉగ్రవాదులుగా అయిపోయిన వాళ్ళకి నువ్వు ఎంత చెప్పిన వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దొరికితే చంపేస్తారో చచ్చిపోతారు. ఉగ్రవాదం ఆ టైప్ ఆఫ్ ఇదిలోకి తీసుకెళ్తారు. ఈ రోజున సాతాను ఆ విధంగా మనుషుల్ని మోసగిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చక్కగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉందండి. సో మనం ఏం చేయాలంటే ఏముంది చెప్పండి, మనం బైబిల్లో అలంకార రూపకమైనటువంటి పద్య భాగము మనం చూస్తాం. సో ఇంకొక 2 ఉన్నాయి, ఆ 2 కూడా మనం చూద్దాం. టీ బ్రేక్ తీసుకుందాం. సో ఆరోది ఏంటంటే ఆరోది సామెతలు ఉన్నాయి బైబిల్లో. సామెతలు ఇది రాయట్లేదు. సో ఆ డ్రాప్స్ లోపల తీస్తాం. సామెతలు ఉన్నాయి. సో సామెతలు ఉన్నాయా? విజడమ్, జ్ఞాన గ్రంథాలు అంటారు. ఈ పద్య భాగంలోకి వస్తాయి. ఇందులో 2, ఒకటి ప్రసంగి, ఒకటి సామెతలు, ఒకటి జ్ఞాన గ్రంథాలని పిలుస్తారు. పరమగీతము అదేవిధంగా కీర్తనలు ఎక్కువ పద్య భాగం కిందకే వస్తాయి అన్నమాట. సో ఈ జ్ఞాన గ్రంథంలో మనకి ఏమొస్తుంది, ఏం చూడాలి, ఇవి చదువుతున్నప్పుడు మనం ఎంచుకున్న తర్వాత అది మనం చదువుతున్నప్పుడు ఈ జ్ఞాన గ్రంథము మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ జ్ఞాన గ్రంథాల్లో మనం ఏం చూస్తామంటే ఇన్సైట్స్ అనమాట. ఇన్సైట్స్ అంటే అంతర్దృష్టితో మనం చూడాలి. సో అందులో మనం నేర్చుకునేది, అందులో మనం పరిశీలించాల్సింది ఏంటంటే పరిజ్ఞానం ఉంటుందండి. ఏం చెప్పండి? పరిజ్ఞానం. సో పరిజ్ఞానం అందులో మనం చూస్తాం. సో ఇందులో కూడా మనకి యాంటిథెటికల్ ప్యారలిజం అనేది ఉంటుంది. తర్వాత ఏడోది ఏంటంటే ప్రవచనాలండి. ఏడోది ఏంటి చెప్పండి? ప్రవచనాలు. ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ప్రవచన గ్రంథాలు ఉన్నాయా లేవా? ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రవచన గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు ఈ ప్రవచన గ్రంథాల్లో మనం చూస్తే ఎక్కువగా ఇవి సింబాలిక్ గా మనకి కనిపిస్తాయి. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరిగేది మాత్రమే కాదనమాట. అది వర్తమానం కావచ్చు, అది గతంలో జరిగింది కావచ్చు, జరగబోయేది కావచ్చు. అది ఏదైనా సరే దేవుని నుండి వచ్చినటువంటి సందేశము, దాన్ని ప్రవచనం అంటాము. ఆ ప్రవచనాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడినాయండి. సో ఈ ప్రవచనాలు మనం చూస్తున్నప్పుడు, ప్రవచన గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు అవి సింబాలిక్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? సింబాలిక్ అంటే అందులో ఎక్కువ చిహ్నాలు కనిపిస్తాయి, చిహ్నాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు సింహం కనిపించింది అనుకోండి. సింహం అధికారానికి అవి సాదృశ్యంగా కనిపిస్తాయి. 7 నక్షత్రాలు చేతితో పట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రకటన మంది అవుతున్న 7 నక్షత్రాలు చేతితో పట్టుకున్నట్టు మనం చూస్తాం. అది కూడా ఏంటి? అధికారం. ఇంకా మనం చూస్తే 7 స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు అంటే ఆయన సర్వవ్యామి అయి ఉన్నాడని అర్థం. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని సింబాలిక్ రాయబడ్డాయి. గొర్రె పిల్ల, సింహము, యేసుక్రీస్తు ప్రభు బండ, కొమ్మ, నీరు, వేరు అడ్డుబండ. సో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని సింబాలిక్ గా ఆ పదాలు మనకి చూపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పరిశుద్ధాత్మ గురించి మనం చూస్తున్నప్పుడు నీరు, అగ్ని, ఇంకేముంటాయి పరిశుద్ధాత్మ గురించి? నూనె, గాలి, పావురం. సింబాలిక్ అనమాట. డైరెక్ట్ గా ఉండకుండా ఈ ప్రవచన గ్రంథాల్లో సింబలైజ్ చేసి సింబాలిక్ గా మనం చూస్తూ ఉంటాం. మేఘము దేవుని సన్నిధి అని మనం చెప్పాలంటే మేఘము, అదేవిధంగా అగ్ని. అంటే ఇదే దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటాయి? దేవుని సన్నిధికి చూస్తే. ఇప్పుడు మరి సాతాను గురించి ఏం రాయబడదు? ఘట సర్పము, ఆది సర్పం అనగానే ఏంటి మనకి అన్నీ అర్థం కావాలి? సాతాను అర్థం కావాలి. అది నీ కొమ్ము హెచ్చించేదని. నీ కొమ్ము హెచ్చింటే మనకు 2 కొమ్ములు వస్తాయా? కాదు.
ఈ కొమ్ము హెచ్చెత్తిందంటే నాకెక్కడ కొమ్ము ఉంది, నాకు కొమ్ము లేదు అనుకోకూడదు అనమాట. కొమ్ము అంటే అక్కడ నీకున్న బలాన్ని హెచ్చిస్తాను. తాళపు చెవులు నీకు ఇచ్చేదంటే తాళం చెవులు ఇంకెక్కడ బీరువాలు ఉన్నాయి అనుకోకూడదు. తాళ చెవులు ఉంటే అది ఏంటంటే అధికారం. సో మనం అధికారం ఇస్తాడు. సో ఈ విధమైనటువంటి ఈ ప్రవచనాలు మనం ప్రవచన గ్రంథాల్లో మనం చూస్తాం. సో ఈ ప్రవచన గ్రంథాల్లో ఈ ప్రవచనాల్లో అపోకలిప్టిక్ అని ఉంటుందండి. అపోకలిప్టిక్ అంటే అపోకలిప్టిక్ గ్రంథాలు అంటారు. ఏంటి అపోకలిప్టిక్ గ్రంథాలు అంటే అంత్య దినాల్లో జరిగేవి. అవి వేరు. అంత్య దినాల్లో జరిగేటువంటి అంశాల గురించి కొన్ని రాయడం జరిగింది. అవి మనకు తెలుసు. దానియేలు, ఎహెజ్కేలు, ప్రకటన అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. సో ఇవి దానియేలు, ఎహెజ్కేలు, ప్రకటన గ్రంథం ఈ మూడు కూడా అపోకలిప్టిక్ లో వస్తాయి. సో మనం మనం ఎన్ని చూస్తామండి ఇప్పటికీ? 7 చూస్తాం. సాహిత్య శైలి. ఫస్ట్ మనం ఒక ప్యాసేజీని ఎంచుకున్నాం. ఈ ప్యాసేజ్ తీసుకున్న టీవీ పెట్టమ్మా. ఈ ప్యాసేజ్ ఎంచుకున్నాం. ఆ ప్యాసేజ్ని మనం ఈ ఆర్డర్లోనే చూడాలని లేదు. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఇంతకీ ఇది కథనమా, చరిత్ర? ఇది చరిత్ర. చరిత్ర అయితే ఏం చూడాలి మనం? అందులో సంఘటనలు చూడాలి. ఇది బోధ అయితే ఏం చూడాలి? అందులో ఆలోచన చూడాలి. వాళ్ళ యొక్క టీచింగ్ ఏంటి, ఆలోచన ఏంటని చూడాలి. ఉపమానం అయితే ఏం చూడాలి? ఇందులో సూక్తి ఏంటనేది చూడాలి. లేకపోతే ఇది దృష్టాంతమా? దృష్టాంతం ఏం చూడాలి? పోలిక. దేన్ని పోలిక చూపిస్తుంది? ఇది పద్య భాగమా? వారి అనుభూతి ఏంటి, వారి భావనలు ఏంటి, వారి యొక్క ఫీలింగ్స్ ఏంటి, వారి కోపాన్ని, ప్రేమని, ద్వేషాన్ని వారు ఎక్కడికో తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. సో పద్య భాగాన్ని చూసినప్పుడు మనం వాటిని పరిశీలించాలి. సామెతలు చదువుతున్నాం, విజ్డమ్, పరిజ్ఞానం ఏంటి, అందులో ఉన్న పరిజ్ఞానాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రవచన గ్రంథాలు, అందులో చిహ్నాలు, అందులో ప్రత్యక్షతల్ని మనము పరిశీలించాలి. కాబట్టి ఇదంతా కూడా అబ్జర్వేషన్ సంబంధించినటువంటి అంశాలండి. ఇది మీరు చిన్నగా సింపుల్గా బైబిల్లో ఒక చిన్న మూల ఎక్కడన్నా రాసుకుంటే మీకు చిన్న కోడ్ లాగా ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఒక టాపిక్ ఎంచుకున్నాం. ఇది ఏ లిటరేచర్ అని చూసాం. చాలా జాగ్రత్తగా అండి. టీ బ్రేక్ తీసుకున్నాం. ఇది ఏ లిటరేచర్ అని చూసాం. ఒక లిటరేచర్, ఇది చరిత్ర అని అర్థం చేసుకున్నాం. చరిత్ర అంటే సంఘటనలు చూస్తాం. ప్రవచనాలు అంటే సింబల్స్ చూస్తాం. పద్య భాగం అంటే అందులో ఉన్న భావనలు, అందులో ఉన్నటువంటి ఆలోచనలు అన్ని చూస్తాం. సో ఈ విధంగా మరి ప్రవచనాలంటే సింబాల్స్, ఇందులో ఉన్న సింబాల్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి దృష్టాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అదేవిధంగా మరి దృష్టాంతాలు అంటే పోలిక చూస్తాం, ఉపమానాలు అంటే సూక్తి చూస్తాం. సో ఈ విధంగా మనం పరిశీలిస్తాం. సో తర్వాత ఇందులో ఉన్న పదాలు, ఈ పదాలు ఏమున్నాయని చూస్తాం. అక్కడ క్వశ్చన్స్ చేసుకుంటాం, ఏమేమి ఉన్నాయి, అది ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరుగుతుంది, ఇలాంటివి చూస్తాం. ఇవి చదువుతున్నప్పుడు ఈ పదాల్లో మనం గుర్తించినప్పుడు కొన్ని అర్థం కాని పదాలు వచ్చినప్పుడు వాటి యొక్క నేపథ్యాల్లోకి వెళ్తాం. ఆ అర్థం కాని పదాలు, నేపథ్యాలు మనం తెలుసుకోవడానికి బ్యారియర్స్ అనమాట, బ్యాక్గ్రౌండ్స్, అవి చూడడానికి వెళ్తాం. అలా చూస్తున్నప్పుడు ఇదంతటిని మనం పరిశీలించిన దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఒక నోట్స్ మీద రాసుకుంటాం. అంటే మీకు ప్రారంభంలో అలా రాసుకుంటారు, తర్వాత మీకు అది అవసరం ఉండదు, తర్వాత మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ రాసుకున్న దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇదంతా ఏం చెప్పండి? పరిశీలన చేసాం. ఈ పరిశీలన చేసిన దాన్ని మీరు ఏం చేయాలంటే వివరిస్తారు. సో ఆ వివరణ అనేది ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఒక 5 minutes టీ బ్రేక్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే రెండోది, ఇప్పుడు మెయిన్ అసలు మొత్తం కూడా అబ్జర్వేషనే, అందుకనే మనం ఇంత టైం తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్. అంటే వివరించుట లేదా వ్యాఖ్యానించుట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూస్తే అబ్జర్వేషన్ అనేది ఏంటంటే ఇదేమి చెప్తుంది అనేది మనం చూస్తాం. మరి ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే దీని భావం ఏంటి, ప్రశ్న. దీని భావం ఏమిటి అనేది ప్రశ్న.
సో మీరు చూస్తే అపోస్తుల కార్యాల 8వ అధ్యాయము 8వ అధ్యాయం మరి చూస్తే ఫిలిప్పు ఒక నపుంసకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. నపుంసకుడు రథం మీద వస్తూ ఉంటాడు, ఒక హయ్యర్ అఫీషియల్. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. ఆ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన అంటాడు, 29వ వచనంలో చూస్తే ఆయన 30వ వచనం, యెషయా గ్రంథం చదువుతుండగా నువ్వు చదువునది నువ్వు గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా గ్రహింపగలను రథం ఎక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును అడిగాను. అతడు లేఖనమని చదువుతున్న భాగం ఏదనగా అని చదివితే అక్కడ గొర్రె వదకు తేపడు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె పిల్ల మౌనంగా ఉండును అనే వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని అనుసరించి ఇక్కడ ఏమని చెప్తుంటే దాని యొక్క వివరణ ఎవరు చెప్తారు అంటే ఫిలిప్పు ఎవరితో చెప్తున్నాడు? నపుంసకుడితో చెప్తున్నాడు. నపుంసకుడితో చెప్తున్నాడు. సో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఆ చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకి చాలాసార్లు అర్థం కాదు. యెషయా గ్రంథాన్ని ఆయన చాలాసార్లు చదువు ఉంటాడు నపుంసకుడు, కానీ దాని భావం ఏంటి అనేది ఆయన వివరిస్తే తప్ప తెలియలేదు. కాబట్టి మనం దీని భావం ఏంటి, మనం చదువుతున్నటువంటి వాక్య భాగం యొక్క భావం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలి. సో అబ్జర్వేషన్ మనం చేసాం. సో ఈ అబ్జర్వేషన్ చేసిన దాన్ని ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఈ అబ్జర్వ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే దీని భావము ఏంటి అనేది మనము గ్రహించాలి. కాబట్టి మనం దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం. అయితే దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసే ముందు మనం కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టి 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు అంటే బైబిల్ అంతా కూడా ఒకే ప్రత్యక్షత. ఇది ఒకదానికొకటి సమర్థించుకుంటాయి. ఏం చెప్పండి? ఇది అందులో ఒకదానికొకటి విభేదించుకో, ఒకదాని ఒక లేఖన భాగానికి ఒకటి అర్థం చెప్పేవిగా ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. నేను ఎక్కువ చెప్పను, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్పేసి నెక్స్ట్ మనం ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. చాలండి. ఏముంది అక్కడ? 10:37. ఇంకొకరు 14:26 లోకాసు వార్త తీయండి. చాలు. ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఏముంది? తల్లినైనా తండ్రినైనా తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే, అక్కడ ద్వేషించుకుంటే అని ఉంది. ఇక్కడ ఏమని ఉందంటే ఇక్కడ తల్లినైనా తండ్రి అయినా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అంటే ఇక్కడ ప్రేమ, అక్కడ ద్వేషం, కానీ 2 ఒకటే. అంటే ఒకదానికొకటి ఏం చెప్తున్నాయి చెప్పండి? ఒకదానికొకటి అర్థం చెప్పేవిగా ఉంటున్నాయి. అంటే ఏం చెప్తున్నాడు ప్రభు? ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చూసాం. లోకాసు వార్త ఎంత అండి? 14:26. సో 14:26లో ఏం చెప్తున్నాడు అంటే ప్రభు చెప్పేది ఒకటే. చాలా మంది ఏం చెప్తారంటే ఒక వచనాన్ని తీసుకొని ఇట్లా దేశించమంటున్నాడు, తల్లిని తండ్రిని ఇట్లా వదిలేయమంటున్నాడు ఇట్లా అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు అక్కడ చెప్పే విషయం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? అది మొదటి విషయం. ఆయన చెప్పే సత్యం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా భార్య కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, ఆ తర్వాతే భార్య అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, ఆ తర్వాతే భర్త. పిల్లల తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, తనకంటే ఎక్కువగా కూడా. చాలా మంది
ఏమని చెప్తారంటే, మనకు ఒక వాక్య భాగం ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ఎలా ప్రేమించాలి? నిన్ను వలె అంటే నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలాగా నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నీకంటే ఎక్కువ. ఇది అక్కడ ఉన్న అర్థం, అక్కడ ఉన్న భావం ఏంటంటే అది నీకంటే ఎక్కువగా అందులో ఉన్నటువంటి భావం అదే. తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే, తనను తాను కూడా అవసరమైతే ద్వేషించుకోవాలి దేవుని కోసం. అది అలా ఉన్నటువంటి వాడు మాత్రమే నా శిష్యుడిగా ఉండగలరని చెప్తున్నాడు ఆయన్ని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి చెప్పండి? లేఖనం అంతా కూడా ఒకటే ప్రత్యక్షత. ఈ బైబిల్ అంతా కూడా ఒకటే ప్రత్యక్షత. ఇది ఒకదానికొకటి ఏం చేస్తాయంట? సమర్థించుకుంటాయి. అదే విధంగా లేఖనాలు ఒకదానికొకటి అర్థం చెప్తాయండి. ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపిస్తాయి. కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి వ్యతిరేకం కాదు. అవి లేఖనాలకి అర్థం చెప్తాయి. అవి ఒకదానికొకటి అర్థం చెప్పేవిగా ఉంటాయి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ప్రత్యక్షత కాబట్టి. బైబిల్లో ఏ దోషము కూడా మరి ఉండదు. అది పరస్పరం విరుద్ధత లేదనేది మనము గుర్తించుకోవాలి. ఏం చెప్పండి? పరస్పర విరుద్ధం అనేవి లేవు అనేది మనం గుర్తించుకోవాలి. ఆ విరుద్ధం అని అనుకుంటే ఆ దైవావేశం వల్ల కలిగిందని మనం నమ్మట్లేదని అర్థం. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇది విరుద్ధమైంది, అది వేరేలా ఉంది, ఇది వేరేలా ఉందంటే నువ్వు అది దైవావేశం వల్ల కలిగింది కాదని అనుకుంటున్నావు, కానీ మనం అంటున్నట్టు అర్థం. కాబట్టి నీకు విరుద్ధంగా అని అనిపిస్తున్నాయి అంటే అది నీకు అర్థం కాకపోవడం వల్ల, అది నీకు తెలియకపోవడం వల్ల మాత్రమే. కానీ అది అక్కడ నిజంగా అది విరుద్ధమైనది కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చదవండి ఒకసారి. ఈ యొక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చూస్తే 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. ఇక్కడ మీరు చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయింప వీలు పడదు. అంటే ఇక్కడ అదేవిధంగా మీరు రోమాల రాసిన పత్రిక చదవండి. రోమేలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమా 3 మొదటి వచనం. ఒక్క నిమిషం సిస్టర్ గారు. 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది నమ్మువారందరికీ, అనగా ఆ నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. అంటే ఇక్కడ నమ్మువారు ఏమవుతున్నారు? ఉచితంగా క్రియలు లేకుండా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని చెప్పి వాక్యంలో ఉంది. మీరు ఇక్కడ అదే విధంలో మరి యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 24 వచ్చింది చదవండి. యాకోబు 2:24. ఇప్పుడు మీరు చూడండి, యాకోబు పత్రికలో ఏముంది చెప్పండి. యాకోబు పత్రిక 2:24లో ఏముందంటే, మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడిని ఎంచబడిన దీని వల్ల గ్రహించుతున్నాం. ఇక్కడ మీరు 23 కూడా చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం ఉంది. ఇప్పుడు మీరు దీనికి అర్థం చెప్పండి. ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయా? ఇక్కడేమో నీతిమంతుడు ఎలా అవుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ విశ్వాసం వల్ల నీతిమంతుడని రాయబడింది. ఇక్కడ ఎలా నీతిమంతుడు అవుతున్నాడని చెప్తున్నాడు?
ఇక్కడ క్రియల మూలంగా నీతిమంతుడని రాయబడినట్టు చెప్తున్నాడు. అయితే మనం చూస్తున్నప్పుడు బైబిల్ ఎక్కడైనా మీకు విరుద్ధంగా అనిపిస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ ఎప్పుడు కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండదు. ఎందుకంటే అది దైవావేశం వలన కలిగినది కాబట్టి, అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడింది కాబట్టి. అయితే అది నీకు అర్థం కాకపోవడం వల్ల నీకు అలా అనిపిస్తుందే తప్ప అది ఎప్పుడు కూడా విరుద్ధమైనది కాదు. సో మరి ఇక్కడ ఏంటండి దీని వివరణ అంటే, మీరు చూస్తే ఇక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. మీరు చూడండి 21వ వచనం 19 నుంచి చదవండి. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నాయి. సో ఇక్కడ దీనికి అర్థం మరి దానియేలు నాకు చెప్పాలి. క్రియల విశ్వాసమా? క్రియల వలన విశ్వాసం. ఏది ఇబ్బంది లేదు, ఇక కొత్త బైబిల్ రాద్దాం మనం. సో కాబట్టి మనం చూస్తే మీరు చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది విరుద్ధంగా కనిపించినప్పటికీ అది విరుద్ధమైనది కాదు. అది దైవావేశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. విరుద్ధతకు అసలు అవకాశం లేదు. అందులో ఉన్నటువంటి అక్కడ సత్యం ఏందో దాగి ఉన్న సత్యాన్ని మనము గుర్తించాలి. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రక్షణ నీతిమంతులుగా తీర్చబడడం ఎలాగవుతుంది? విశ్వాసమా క్రియలా అంటే మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అబ్రహాం అంట దేవుని నమ్మాడంట, అది ఆయనకి నీతిగా ఎంచబడిందంట. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది? దెయ్యాలు కూడా దెయ్యాలను కూడా నమ్మినప్పుడు దెయ్యాన్ని కూడా నీతిమంతుడు అవ్వాలిగా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే అబ్రహాము మరి ఏం చేశాడు అంటే ఆయన నమ్మాడు. కిందకి రండి, పితరుడైన 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడైన తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతోటి కార్యసిద్ధి కలగజేసినని, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. ఇప్పుడు విశ్వాసము క్రియలతో కలిసి ఆయనకి ఏమైందంటే కార్యసిద్ధి కలగజేసి అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గుర్తించండి. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉంది. ఇది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పి మీకు ముగిస్తాను. ఇక్కడ అబ్రహాము ఈయన ఏం చెప్తున్నాడు యాకోబు అంటే, అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన ఎలాగా ఆయన పరిపూర్ణమైన విశ్వాసం ఎలా తెలిసిందంటే ఆయన క్రియలు చేశాడు. ఏం క్రియలు చేశాడంటే బలిచ్చాడు. అతని పిల్లవాడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. ఎటువంటి సంకోచం లేకుండా బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన విశ్వాసం అనేది ఆయన క్రియలు కనిపిస్తున్నాయి కదా, క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడా? అబ్రహాం దేవుని నమ్ముడు. అబ్రహాం నమ్మితే ఏమయ్యాడు? ఆయన నమ్మకం ఆయనకు నీతిని తీసుకొచ్చింది. మరి దెయ్యాలు కూడా దేవుని నమ్మేగా. మరి దెయ్యము నమ్మింది, దెయ్యం ఎందుకు నీతిమంతుడు అవట్లా కదా? అంతేనా? ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ ఒక్క క్రియలు అనేవి దీనికి విలువ లేదు. ఓన్లీ గాంధీ తాతల నోటికి కూడా ఉన్న నమ్మకానికి విలువ లేదు. మరి దేనికి విలువ ఉందంటే దీన్ని నమ్మకం అనే పిలుస్తున్నాం. ఇక్కడ దెయ్యాన్ని నమ్మకం అనే పిలుస్తున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ నమ్మకం వేరు, ఈ నమ్మడం వేరు, ఇక్కడ నమ్మకం వేరు. అర్థమవుతుందండి? ఈ నమ్మకం వేరు, ఇక్కడున్న నమ్మకం వేరు. ఇక్కడున్న విశ్వాసం వేరు, ఎక్కడున్న విశ్వాసం వేరు. జీవం కలిగిన దేవుని కుమారుడా నన్ను బాధపరచడానికి అప్పుడే వచ్చావా అంటారు. జీవం గల దేవుని కుమారుడు ఈ విశ్వాసం ఉందా లేదా? ఉంది. ఇక్కడున్న విశ్వాసం వేరు, ఇక్కడున్న విశ్వాసం నమ్మకం వేరు. ఏంటి ఆ వేరు అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చర్చిలో 100 మంది ఉన్నారండి. చర్చిలో 100 మంది యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నారు, నమ్మట్లేదా? 100 మంది నమ్ముతున్నారు. కానీ 100 మందిలో 70 మంది లేకపోతే ఒక 50 మంది
బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మందిరానికి వస్తున్నారు. మరి వాళ్ళు దేవుని నమ్ముతున్నారా లేదా? వాళ్ళకి విశ్వాసం ఉందా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని? ఉంది. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకో 30 మంది ఉన్నారు, వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు వాక్యం వింటున్నారు, నమ్ముతున్నారు, కానీ వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నారు, వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నారు, దేవుని చిత్తం చేస్తున్నారు, దేవుని మార్గంలో నడుస్తున్నారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ 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 యొక్క క్రియలు చాలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని మరి క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, లోకాన్ని ద్వేషిస్తున్నారు. ఇవన్నీ చాలా వస్తాయి వీళ్ళలో. వీళ్ళు విశ్వాసం ఉంచారు, వీళ్ళ దగ్గర ఉంది విశ్వాసమే, ఇక్కడ ఉన్నది విశ్వాసం. మరి ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని క్రియలు కనిపిస్తున్నాయి. వీళ్ళ విశ్వాసానికి మూలమైన వీళ్ళకి విశ్వాసాన్ని ఆదరించిన క్రియలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ క్రియలు వాళ్ళే. ఏం చెప్పండి? ఇవన్నీ క్రియలు. మరి వీళ్ళ విశ్వాసం కూడా ఉంది. వీళ్ళు కూడా యేసుప్రభు దేవుడు అని నమ్ముతున్నారు. హిందువులు కూడా యేసుప్రభు ఆయన కూడా దేవుడేనండి, ఆయన కూడా మంచి దేవుడని అని చెప్పి వాళ్ళు కూడా ఫోటో పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది. వాళ్ళ క్రియలు ఏంటి? అబద్ధాలు, మోసాలు, సినిమాలు, అంటే లోక సంబంధమైన లోకంలో ఉన్నటువంటి అన్ని సంబంధించి లోక శరీరాశ, నేత్రాశ, జీవడం, ఈ సమస్తం ఇవి కూడా క్రియలే. ఈ క్రియలకు మూలమైన విశ్వాసము ఒకటి, మొదటి రకం. ఈ క్రియలకు మూలమైనటువంటి ఇది రెండోది విశ్వాసం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఈ క్రియలకు మూలం ఏంటంటే పశ్చాత్తాపం. అదండి, పశ్చాత్తాపం తర్వాత వచ్చే విశ్వాసము నిజమైనటువంటి, దీన్ని మారు మనసు అని కూడా అంటాం. అందుకే మార్కు సువార్త ఒకసారి చదవండి. మార్కు సువార్త యేసుక్రీస్తు వారు మొట్టమొదట చెప్పినటువంటి మాట అనమాట. మొట్టమొదట ఆయన ప్రసంగం చేశాడు కదా, మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే యేసుక్రీస్తు వారిది మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త పడింది. ఏం చేయమన్నాడు ఇక్కడ? మారు మనసు పొంది నమ్ముడి. ఏం చేయాలి చెప్పండి? మారు మనసుని ఇంగ్లీష్లో ఏమని రాయపడిందంటే, ఇంగ్లీష్లో ఉన్న అర్థం ఏంటంటే రిపెంట్ అనమాట. రిపెంటెన్స్ అంటారు. మారు మనసు ఇంగ్లీష్ మీరు చదివితే రిపెంటెన్స్ అంటారు. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ విశ్వాసానికి వీళ్ళు ఎలా విశ్వసించారని చెప్పండి. మామూలుగా నమ్మమంటలేదు, రిపెంటెన్స్ అయ్యి మారు మనస్సు పొందడం అంటే పశ్చాత్తాపడి నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచి మరి తిరిగి రాబోతున్నాడని నమ్మి నీ పాపములను విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడి నీ మనస్సును మార్చుకొని ఈ లోకం వైపు నుంచి ఆయన వైపు తిరిగి నీ పాపం ఒప్పుకోవడం అనే దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం. దీన్ని మారు మనసు అంటాం. ఆ తర్వాత మారు మనసు పొంది ఆయన నువ్వేం చేస్తున్నావు అంటే నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావు, దేవుని నమ్ముతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ విశ్వాసము, ఇది రెండో కేటగిరీ వాళ్ళ విశ్వాసం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేటగిరీ వాళ్ళు ఎవరు? నమ్ముతారు, దెయ్యం కూడా నమ్ముద్ది, కానీ దెయ్యం క్రియలే ఉంటాయి వీళ్ళలో, ఆ దెయ్య క్రియలే ఉంటాయి. ఈ నమ్మకం గురించి మాట్లాడుతున్నా అంటే ఏ నమ్మకం? ఇప్పుడు మరి యాకోబు దేని గురించి మాట్లాడుతుందంటే, దెయ్యం కూడా నమ్ముతుంది, నేను రక్షణ పొందానంటే కుదరదురా బాయి. అబ్రహాము నమ్మాడంటే అబ్రహాముకి అతని యొక్క మూలం, అతని క్రియలు ఉన్నాయి. ఆ క్రియలకు మూలం ఏంటంటే నిజమైన విశ్వాసం ఉంది ఆయనకి. ఇది నిజమైన విశ్వాసం. ఈ క్రియలు పనిచేయవు, ఈ నోటు పనిచేయదు, ఇది పనిచేయదు. ఈ నమ్మకం దెయ్యాల నమ్మకం అనమాట. మారు మనసు నమ్మకం.
యేసుప్రభు కూడా అందరిలో ఒక దేవుడేనండి, ఆ నమ్మకం పనిచేయదు. లేదండి, నేను మంచి పనులు చేస్తున్నా, పేదవాళ్ళకు బట్టలు ఇస్తున్నా, భోజనాలు పెడుతున్నా, పిల్లల్ని చదివిస్తున్నా, చాలా దాన ధర్మాలు చేస్తున్నా, క్రియలు చాలా బాగున్నాయి, ఇది పని చేయదండి. మరి ఏది పని చేస్తుందంటే నిజమైన మారు మనసు పొంది, నిజమైన పశ్చాత్తాపం పొంది నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరిస్తావు చూసావా, అది నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసమే నీ రక్షణకు, ఈ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది, నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు కాబట్టి నీ క్రియలు ఎలా ఉంటాయి అంటే నీతి క్రియలే కనిపిస్తాయి. అంటే నువ్వు క్రియలు చేసావు కాబట్టి నీతిమంతుడు కాలేదు, ఈ క్రియలన్నీ చేసావు కాబట్టి నీతిమంతుడు అవలా. ఇప్పుడు నువ్వు నిజమైన విశ్వాసాన్ని, దేవుని నిజమైన విశ్వాసం అంటే ఏంటి, పశ్చాత్తాపం, మారు మనసు పొంది నమ్ముకున్నావు కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసం పొందావు, నిజమైన విశ్వాసం నీలో ఉంది కాబట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు అనడానికి రుజువు ఏంటంటే నీ క్రియలు, నీతిమంతుడు అయిన దగ్గర నుంచి నీ క్రియలు మారిపోతాయి. అప్పుడు దాకా కోపపడేవాడు, అప్పుడు దాకా నీ ప్రతిస్పందన ఇప్పుడు మారిపోతుంది. అప్పుడు వరకు లోకంలో ఉన్న ఆశ, లోకాశలు ఉండే, ఇప్పుడు దేవుని గురించిన ఆశ. అప్పటి వరకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తుంది. అప్పటి వరకు లోక సంబంధమైనటువంటి కోరికలు ఉన్నాయి, ఇప్పుడు దేవుని సంబంధమైన కోరికలు. ఇవన్నీ ఏంటి చెప్పండి, క్రియలు. యాకోబు చెప్పేది ఈ క్రియల గురించి అర్థం చేసుకోవాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటే ఇక్కడ నేను నమ్ముతున్నాను కదా అంటే దీని గురించి మృతం. ఇదేం చెప్పండి, ఇది మృతం, ఇది మృతం, ఇది కూడా మృతమే. సో అందుకనే ఏం చెప్తున్నానంటే దీన్ని మీరు, అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ అబ్రహాము యొక్క క్రియలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే నువ్వు క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అవ్వలా, ఇక్కడ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు, అది నిజమైనటువంటి విశ్వాసం. సో అందుకని మరి ఏమని మాట్లాడతాడంటే మీరు చూడండి, ఒక ఎఫెసీయులు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం దాకా చదివాం, 8వ వచనం. చూడండి ఒక్కసారి 10వ వచనంలో, వాటి యందు నడుచుకొనవలెనని, వేటి యందు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఏంటండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం యేసుక్రీస్తు నందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అవ్వలేదు, నువ్వు ఉచితంగా నీతిమంతుడు అయ్యావు. అయితే నీతిమంతుడు అయిన తర్వాత నువ్వు ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు ఏం చేస్తుంటే ఆ క్రియలు నీలో కనిపిస్తాయి. ఇప్పుడు ఆ క్రియల గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ఆ క్రియ అంటే, అసలు క్రియ ఏంటి ఆ క్రియ అంటే, నువ్వు ఆయన నిజమైన మారు మనసు పొందావు కదా, ఆయన విశ్వాసం ఉంచావు కదా, మారు మనసు, పశ్చాత్తాపంతో కొన్ని మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నావు కదా, ఇదే క్రియ. ఆ క్రియ దేవుని క్రియ, ఆ క్రియ దేవుడే చేశాడు. అది నువ్వు చేసిన క్రియ కాదు, ఉచితంగా నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు అని చెప్తున్నాడు. అది దేవుని క్రియ అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకి 39వ వచనంలో కనిపిస్తుంది ఆ మాట గురించి. అది కూడా ఒకసారి చదువుదాం. 28వ వచనం, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడుగుగా. చదవండి ఒకసారి, యోహాను సువార్త 6:28వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. ఇప్పుడు చెప్పండి, క్రియల వల్ల నీతిమంతులు అవుతున్నామా, విశ్వాసం వల్ల అవుతున్నామా? విశ్వాసం మూలంగా చేసిన క్రియల వల్ల కాదు, విశ్వాసం వల్ల మాత్రమే మనము నీతిమంతులు అవుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక
రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం, ఒక్క నిమిషం. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయని వానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చువాని విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచినో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు క్రియలు చేసావా? ఏ క్రియలు చేయలా. నువ్వు చేసిన క్రియ ఏంటంటే ఆయన యందు నిజమైన విశ్వాసం ఉంచావు. ఆ నిజమైన విశ్వాసమే ఇది. ఈ నిజమైన విశ్వాసమే ఇది అన్నమాట. ఈ నిజమైన విశ్వాసంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి విశ్వాసం. పశ్చాత్తాపడి ఆయన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావు. అదే నిజమైనటువంటి నువ్వు చేసినటువంటి క్రియ. నువ్వు చేసిన క్రియ ఏం లేదు, అది దేవుని క్రియ. ఆ దేవుని క్రియ కూడా దేవుడే చేశాడు. ఇందులో నీ క్రియ ఏమన్నా ఉందంటే ఏ క్రియ లేదు. అయితే నిజమైన విశ్వాసం ఉంచిన తరువాత నీలో క్రియలు కనిపిస్తాయి. ఆ క్రియల గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. మరి పౌలైతే ఆ క్రియలకు మూలమైనటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు రక్షణ పొందడానికి, నీతిమంతుడిగా చేయబడ్డానికి నీవేమైనా క్రియలు చేయాల్సి ఉందంటే నువ్వే క్రియలు చేయలేదు. అది ఉచితంగా దేవుడు నీతిమంతుడిగా నిన్ను చేశాడు. ఇంకా మీకు క్లారిటీ చెప్పాలంటే, మరి ఏదైనా మనం ఒక పొరపాటు చేసామనుకోండి, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం చేస్తామంటే తర్వాత ఇస్తాం. నేను ఏదైనా ఇలా చెప్పాను అనుకోండి, ఏదో మాట మీకు ఏదో విధంగా అర్థమైంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాను నేను తర్వాత, ఇది ఇలా కాదు ఇలాగ రాయాలి అని మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అవునా? సో యాకోబు చెప్పాడు ఏమని? యాకోబు చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కావాలి. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ కొత్త నిబంధన మొట్టమొదటిసారి రాయబడిన గ్రంథం అనమాట. 44వ క్రీస్తు శకం 44వ సంవత్సరంలో 44 నుంచి 49 మధ్యలో రాయబడింది యాకోబు పత్రిక. మరి దానికి పూర్తి వివరణ మరి 54వ సంవత్సరంలో క్రీస్తు శకం రోమపత్రిక ద్వారా, ఎఫ్సి పత్రిక ద్వారా మరి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎవరో? పౌలు. కాబట్టి రెండోసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. ఏమంటే, మీరు అర్థం చేసుకున్నారో లేదో కానీ మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాడు. బాబు, నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా, నువ్వు క్రియల వలన కాదు, నీతిమంతుడిగా విశ్వాసం వల్ల మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ఇది నిజమైన విశ్వాసం. దీనివల్ల కాదు. ఈ నమ్మకం కాదు, ఇది దేహాల నమ్మకం, మారు మనసు లేని నమ్మకం వల్ల నువ్వు నీతిమంతుడిగా చేర్చబడవు. ఎందుకంటే నీ క్రియలు వ్యతిరేకంగా ఉంటాయి. ఓన్లీ నీ నమ్మకం లేకుండా ఓన్లీ క్రియలు చేస్తే క్రియల వల్ల నువ్వు నీతిమంతుడిగా చేర్చబడవు. దీనికి విలువ లేదు. మరి దేనికి విలువ అంటే, దీనికి విలువ నిజమైన విశ్వాసం. ఇది నిజమైన మారు మనసు ఉంది, నిజమైన పశ్చాత్తాపం ఉంది, దీనికి విలువ. కాబట్టి ఆ విశ్వాసమే దానికి మూలం. క్రియలకు మూలం విశ్వాసమే. ఒక చెట్టు మామిడి కాయలు కాసిందంటే అది చెట్టు మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాసింది. అంతేగాని అది మామిడికాయలు దేనికి పడితే దానికి కాయదు. నువ్వు ఈ క్రియలు, మంచి క్రియలు నీలో వస్తున్నాయి అంటే నువ్వు నిజమైన విశ్వాసం నీకుంది కాబట్టి ఈ క్రియలు నీకు వస్తున్నాయి. నువ్వు ఇలాంటి నమ్మకం నీకుంటే, ఇలాంటి విశ్వాసం అయితే లోక సంబంధమైన క్రియలే నీకు వస్తాయి. కాబట్టి దాన్ని గురించి అక్కడ వివరించాడు. కాబట్టి మనం 2 విషయాలు చెప్పాం, 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. ఏంటంటే, బైబిల్ అంతా ఒకటే సందేశం. అది ఒకదానికి ఒకటి ఏం చేస్తుందంటే విభేదించుకోగానే సమర్థించుకుంటే. అందుకని మనం ఇందాక చూసాం, ఒకటి ద్వేషం, ఒకటి ప్రేమ. 2 కూడా చెప్పేది ఏంటంటే దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా నీ జీవితంలో ప్రేమించాలి, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని మనం చూస్తున్నాం. అదేవిధంగా లేఖనాలన్నీ కూడా మరి లేఖనం ఒక అర్థాన్ని చెప్తాయి, ఒకదాన్ని కూడా విభేదించుకున్నట్టుగా కనిపిస్తే కానీ విభోదించుకోవు. ఎందుకంటే అది దైవ ప్రేరేపితమైనవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నీకు అర్థం కాలేదని, నీకు అర్థం కాకపోవడం వల్ల అది నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం వల్ల నీకు విరుద్ధంగా కనిపిస్తుంది తప్ప వాస్తవానికి అది విరుద్ధమైనది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా విషయాలు చూద్దాం, ఇంటర్ప్రిటేషన్ చూద్దాం.